హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే టైలర్స్‌కి కానీ, లేదంటే వర్క్ చేసే వాళ్ళకి గానీ, ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకి గానీ, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి, మొత్తం ఓవరాల్‌గా అందరికీ గూడా హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళకి యూజ్‌ఫుల్ వీడియో అనమాట. ఏంటంటే పిరల్ సెట్టింగ్ మిషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇది ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటే మంచిది? ఎట్లా యూజ్ చేసుకోవాలి? అన్నీ నేను ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఇదైతే నాకు చాలా ఇయర్స్ ముందరే చాలామంది వాడుతున్నారు. కానీ నాకైతే ఇది రీసెంట్‌గానే తెలిసింది. ఇన్ని ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను కానీ, టైలరింగ్ చేస్తున్నాను కానీ, నాకైతే ఈ మధ్యే తెలిసిందనమాట ఇది. సో, ఇంత మంచి ప్రొడక్ట్‌ని నేను ఎట్లా మిస్ అయ్యాను అనేసి ఇదైతే నేను తెలుసుకున్న వెంటనే, చూసిన వెంటనే ఇదైతే ఖచ్చితంగా యూజ్‌ఫుల్‌గానే ఉంటది. ఖచ్చితంగా ఉండాలి అనేసి నేను తీసుకున్నాను. ఇదొచ్చేసి నాకు అమెజాన్‌లో ఎంత అంటే 650 ఎంతో పడిందండి. అంతకంటే ఎక్కువేం పడలేదు. సో, ఫస్ట్ అయితే దీన్ని చూసేద్దాము. ఇదైతే ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా వర్క్ అవుతదనేసి నేను షేర్ చేస్తాను. ఇది మిషన్ అయితే ఇలా ఉంటదండి. మనకిది కింద ఇలా మనకి సపోర్ట్ కూడా ఉంటదనమాట. ఇలా నిలబడతదనమాట. కింద మనకు సపోర్ట్‌గా స్టాండ్ లాగా ఉంటది. సో, ఇదైతే వెయిట్ కూడా ఉంటదనమాట. నాకు దీంతో పాటు ఇక్కడ, ఇక్కడ మనకు బీడ్ సైజుని బట్టి ఇవి ఒక 5 రకాలు అట్లా ఉంటాయన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి మనకి ఎన్నించుల బీడ్స్ నుంచి మనకు పెట్టుకోవడానికి యూజ్‌గా ఉంటదంటే, మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి 4 స్టార్టింగ్ అనమాట. సో, మొత్తం 5 ఇచ్చారనమాట దీనికి. 4 5 6 8 10 అనమాట. మొత్తం ఇన్ని రకాల బీడ్స్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనంటే, ఎట్లా యూజ్ అవుతుంది అనేసి చాలామందికి డౌట్ ఉంటది గదా! సో, ఎట్లా యూజ్ అవుతదంటే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ జేస్తాము. ఏదైనా ఒక బ్లౌజ్‌కి ఒక డిజైన్ ఏదైనా పెడతాము. సో, దాని మీద బీడ్స్ అనేవి మామూలుగా మనం నీడిల్‌తోటి స్టిచ్ చేసుకుంటాం కదా! సో, ఇదైతే దీనితోటి డైరెక్ట్‌గా స్టిచ్ చేసేసుకోవచ్చనమాట. అట్లా ఒక వర్క్‌లోనే అయినా, లేకపోతే హ్యాండ్ వర్క్‌లో అయినా, కంప్యూటర్ వర్క్‌లో అయినా, ఆహ్, మామూలుగా మనం ఏదైనా ప్యాచ్ వర్క్స్ చేస్తాం కదా! దాని మీదైనా, ఓనీల మీదైనా, లేదంటే శారీస్ మీదైనా, దేని మీదైనా కూడా మనం బీడ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను ఆహ్, కంప్యూటర్ వర్క్‌లో ఒక 2, 3 బ్లౌజులకైతే నేను ఇది యూజ్ చేశాననమాట. బీడ్స్ అయితే స్టిచ్ చేశాను వర్క్ మీద అన్నమాట. సో, అదైతే గనక ఫస్ట్ నేను వీడియో పక్కన పెట్టేస్తాను, చూసేయండి. చూసిన తర్వాత అప్పుడు మీకు క్లారిటీ వస్తది గదా! ఇదైతే గనక బీడ్స్ స్టిచ్ చేసుకుంటే వర్క్‌లో కానీ, ఏదైనా దేని మీదైనా గానీ ఎంత గ్రాండ్ లుక్ ఉంటదంటే, మనకింకా కంప్యూటర్ వర్క్‌లో గనక ఇది వాడాము అనంటే, మనకి ఎంత గ్రాండ్ లుక్ ఉంటదంటే, ఇంకా హ్యాండ్ వర్క్ ఉంటది గదండీ! మగ్గం వర్క్ టైప్‌లో ఉంటది. చాలా రిచ్ లుక్ అయితే వస్తదనమాట. సో, వీడియో అయితే పోస్ట్ చేస్తాను పక్కన. వీడియో చూసిన తర్వాత అప్పుడు మీకొక క్లారిటీ ఉంటది గదా! సో, తర్వాత ఇది ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలనేసి తర్వాత చూసేయొచ్చు. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! వర్క్ మీదయితే గనక బీడ్స్ అసలు వర్క్ ఎంత నీట్‌గా, ఎంత అందంగా ఉందనేసి చూసారు గదా! సో, ఇవైతే మనం దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేసయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, దీనికొచ్చేసి ఫస్ట్ ఇది 5 ఉందండి. ఇది మామూలుగా ఏం లేదండి. ఇట్లా ఈజీగా తీసేసుకోవచ్చనమాట. మన బీడ్ సైజుని బట్టి మనం ఇది ఈజీగా తీసేసుకొని, ఏ బీడ్ సైజుని బట్టి అది పెట్టుకోవచ్చనమాట. ఇలా తీసేసుకోవటమే. దీంట్లో మనకేంటంటే ఈ ఇవొక 5 రకాలిస్తారు. అదే నేను మీకిప్పుడు చెప్పాను కదా! 4 కాడ్నుంచి ఉంటాయన్నమాట. మనకి స్టార్టింగ్‌దొచ్చేసి 4 ఇదన్నమాట. ఇదొచ్చేసి ఈ ట్యూబ్ ఒకటి ఎక్స్‌ట్రాగా ఇచ్చారు. మనకి ఏదైనా ఒకవేళ పోతే గనక మనం మార్చుకోవడానికి అట్లా
ఎక్స్ట్రాగా ఇచ్చారు. చూడండి. ఇదొచ్చేసి ఈ పిన్ ఎందుకు అనంటే ఫ్రెండ్స్, మనకి మామూలుగా మనం ఎప్పుడైనా స్టిచ్ చేసుకునేప్పుడు ఇందులో స్టక్ అయితే గనక అది మనం కొంచెం దీంతో ఈజీగా తీసుకోవటానికి మనకి ఇది ఇచ్చారనమాట. అంతే. ఇదేం పెద్ద అంత మనకి యూజ్ ఏమీ కాదండి. సో ఇదనమాట. ఇంకా ఏమేమి వచ్చినాయి దీంతో పాటు అనంటే, ఈ వైట్ బీడ్స్ ఉన్నాయి చూసారా, ఇదొక్క ప్యాకెట్ మాత్రం 1 తులం ఉంటది. దీనికే వచ్చిందనమాట సెట్. అయితే ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. బీడ్స్‌కి అయితే హోల్ ఉండకూడదు ఫ్రెండ్స్. ఒకసారి నేను ఇది బీడ్స్ అవి ఇవి కుందన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇట్లా హోల్ లేనిది ఇచ్చారనమాట. నేను బై మిస్టేక్ తెచ్చేసాను. అసలు నాకు ఈ హోల్ లేనివి ఎందుకు యూజ్ అవుతాయో ఏంటో అనేసి నాకు అస్సలు అర్థం అవ్వలేదు అప్పుడు. అంటే నేను అనుకున్నాను బై మిస్టేక్ హోల్ లేకుండా వచ్చేసినాయి ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనేసి పక్కన పాడేసాను అనమాట. 1 తులం తెచ్చుకున్నాను. గోల్డ్ కలర్లో తెచ్చాను అనమాట. సో నాకు ఈ మిషన్ గురించి తెలిసిన తర్వాత ఇట్లా హోల్ లేనివి ఈ మిషన్ గురించి ఇట్లా యూజ్ చేస్తారా అనేసి నాకు అప్పుడు అర్థమైందనమాట. ఒక టైలర్‌ని అయ్యుండి కంప్యూటర్ వర్క్ 2 ఇయర్స్ నుంచి చేస్తూ కూడా నాకు ఈ మిషన్ గురించి అస్సలు తెలీదు. ఈ మధ్య తెలిసిందనమాట. దీన్ని నేను ఒక 3 మంత్స్ నుంచి వాడుతున్నాననమాట. కొన్ని డిజైన్స్‌లో సింపుల్ డిజైన్ చేసినా కూడా ఆ ఫ్లవర్‌లో గానీ, లీఫ్‌లో గానీ ఇట్లా ఒక బీడ్ ఇట్లా స్టిచ్ చేసేస్తే అసలు ఎంత గ్రాండ్ లుక్ వస్తదో తెలుసా? ఇప్పుడు మీకు నేను దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేసి చూపిస్తాను. ఈ బీడ్స్‌తో పాటు ఈ పిన్స్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. దీన్ని రివిట్ అంటారనమాట ఈ పిన్స్‌ని. పిన్స్‌లో చాలా రకాలుంటాయి. దీన్నైతే రివిట్ పిన్స్ అంటారు. ఇదైతే 1 తులం వచ్చిందనమాట. దీంతో పాటే ఇస్తారు మనకి. ఇది చూపిస్తాం చూడండి ఎలా ఉంటదంటే, కొన్ని బయట చూసి ఉంచాను నేను. చూడండి. ఇలా ఉంటది. ఈ పిన్ వచ్చేసి ఏ దానికైనా ఇంకా ఏ బీడ్‌కైనా కూడా సేమ్ ఇదే అనమాట. దీంట్లో ఇంకొక సైజు కూడా ఉంటది. పెద్ద సైజు. సో మాక్సిమం అయితే ఇది అన్నిటికి సరిపోతది మనకి. ఇదొచ్చేసి మనకిలా దీంట్లో పెట్టేయాలనమాట. ఇప్పుడు ఇది ఉంది కదండీ! కిందయితే మనం ఆ పిన్ ఏసేసుకున్నాము. పైనొచ్చేసి ఇప్పుడు మనకిది ఏ బీడ్ కావాలంటే అది సైజ్ చూసేసుకొని అది పెట్టుకోవాలనమాట ఇలా పైన. ఇలా కొంచెం మరీ అంత టైట్‌గా ప్రెస్ చేయక్కర్లేదు. జస్ట్ ఇట్లా పెట్టేస్తే సరిపోతదనమాట. అంతే. ఇలా పెట్టేసి ఈ పిన్ ఉంది చూసారా? ఈ పిన్ వచ్చేసి మనం జస్ట్ అట్లా కింద వేసేసి, నేను మీకు వేస్ట్ క్లాత్ మీద స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఫస్ట్ అయితే బీడ్ తీసుకోవాలి మనం. నేను ఈ వైట్ కలర్ పిరల్ తీసుకున్నాను. ఇలా పెట్టేసుకొని దాంట్లో ఇది ఉంటది కదండీ! ఇలా పెట్టుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేస్తే అంతే. బీడ్ అనేది స్టిచ్ అయిపోయింది. ఇది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటదంటే మనం నీడిల్‌తో మనం సూది దారం తీసుకొని ఒక్కదాని మీద ఒక 4, 5 సార్లు కుట్టినా కూడా అంత టైట్‌గా ఉండదనమాట. అంత టైట్‌గా ఉంటది. జస్ట్ అట్లా ఒక సెకండ్‌లో పనైపోతదనమాట. ఇట్లా మనం ఎంత హెవీ వర్క్‌లో అయినా కూడా ఫాస్ట్‌గా మొత్తం బీడ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఉంటది. నేను ఇంకొక బీడ్ స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. మామూలుగా మనం ఇలా వేసేసుకోవాలి. మనకేం లేదు, బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా మనం ఎక్కడెక్కడ బీడ్స్ కావాలంటే అక్కడక్కడ అట్లా సెట్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేస్తే ఒకసారి చూడండి ఎంత నీట్‌గా ఉందో. చాలా ఈజీ అండి. అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉంటదంటే మనం టాప్స్ మీద, డ్రెస్ టాప్స్ మీద, కుర్తీస్ మీద, ఇంకా ఓణీల మీద మనకిట్లా మామూలుగా ఓణీలు సెపరేట్‌గా తీసుకుంటాం. దాని మీద కూడా అక్కడక్కడ బీడ్స్ ఉంటాయి కదా! అవి కూడా సేమ్ ఇట్లాగే స్టిచ్ చేసి ఉంటారనమాట. సో చాలా
బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. డ్రెస్‌కి గానీ, బ్లౌజ్‌కి గానీ, నెక్స్‌కి అట్లా వేసుకోవడానికి బావుంటది. సో, ఇంకా నాకైతే ఈ కంప్యూటర్ వర్క్‌లో ఇది చాలా యూజ్ అయిందండి. దీంట్లో ఇంకా డిజైన్‌కేంటంటే ఇంకో రకం గూడా చూడండి, ఇలాంటి కుందన్స్ కూడా పెట్టుకోవచ్చనమాట. ఇయి మనకి మామూలుగా పీసుల ప్రకారం అమ్ముతూ ఉంటారు గదా! అదే హ్మ్. లేడీస్ కార్నర్స్‌లో అమ్ముతూ ఉంటారు. థ్రెడ్స్, బ్యాంగిల్స్ మనకి అన్నీ దొరుకుతూ ఉంటాయి గదా! అక్కడ. ఇవొచ్చేసి సైజుల వారి గూడా ఉంటాయన్నమాట. ఇవి గూడా చాలా బాగా మనకి దీని మీద స్టిచ్ చేసుకోవడానికి కుదురుతది. ఏదైనా ఫ్లవర్ మధ్యలో ఇట్లాంటి కుందన్స్ పెట్టుకోవడానికి చాలా బావుంటది. కుర్తీస్‌కైతే గనక మనకి నెక్ దగ్గర అట్లా పెట్టుకోవడానికి గూడా చాలా బావుంటదనమాట. సో, ట్రై చేయండి. నేనైతే ఇంకా బీడ్స్ అయితే తీసుకున్నాను. మరి నాకు వర్క్‌లో యూజ్ అవుతాయి కదా! సో, సిల్వర్ కలరు, గోల్డ్ కలరు తీసుకున్నాననమాట. సో, చూడండి. కానీ హోల్ ఉన్నవి అయితే మాత్రం దీనికి పని చేయదండి. హోల్ లేకుండా ఉండే బీడ్స్ మాత్రమే బీడ్స్ కానీ, పిరల్స్ కానీ హోల్ లేకుండా ఉండేవి మాత్రమే దీనికి యూజ్ అవుతాయన్నమాట. సో, ఇదైతే ఇంకా నేను యూజ్ చేయలేదు సిల్వర్ కలరు. నేను గోల్డ్ కలర్ ఎక్కువ యూజ్ చేశాననమాట. చిన్న సైజు, పెద్ద సైజు మొత్తం అన్నీ యూజ్ చేశాను నేను బాగా. నాకు కంప్యూటర్ వర్క్‌లో అయితే ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయి. మామూలుగా బ్లౌజెస్ అయితే ఇట్లా చిన్నవి డిజైన్స్ ఏమన్నా ప్యాచ్ వర్క్స్ అట్లా పెడతాం గదా! దాంట్లో గూడా అక్కడక్కడ ఈ బీడ్స్ స్టిచ్ చేశాననమాట. సో, దానివల్ల గ్రాండ్ లుక్ ఉంటది. కొంచెం అమౌంట్ గూడా మనం ఎక్కువ తీసుకోవడానికి కూడా ఉంటదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకెలాగనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి పిరల్స్ అనమాట. వైట్ కలర్‌వి. ఇవి కూడా నేనేమి యూజ్ చేయలేదు. నేను ఎక్కువగా గోల్డ్ కలరే కంప్యూటర్ వర్క్‌లో వాడానండి. మీరు వీడియో అయితే చూసారు కదా! అసలు వర్క్‌లో అయితే ఎంత బావుందో మంచి గ్రాండ్ లుక్ ఉంటది. అట్లా జస్ట్ మనం బీడ్స్ స్టిచ్ చేసుకున్న థ్రెడ్ వర్క్‌లోని చాలా గ్రాండ్ లుక్ ఉంటదనమాట. హ్యాండ్ వర్క్ లాగా ఉంటది మనకి. సో, ఇదైతే ఖచ్చితంగా యూజ్‌ఫుల్లేనండి. ఒక 2, 3 బ్లౌజులు స్టిచ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ గాకుండా ఈ మిషన్ అమౌంట్ కూడా వచ్చేస్తది. ఇది లైఫ్ లాంగ్ ఉంటది. ఇది అస్సల ఏమి మనకి రిపేర్ లాంటివి ఏమి రావు. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది లైఫ్ లాంగ్. సో, మీకు ఈ మిషన్ గురించి తెలియకపోతే ఇప్పుడు అర్థమైంది కదా! సో, తీసుకుంటే మీకే యూజ్ అవుతది. సో, ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.